మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు. 8 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఏ విధంగా కలిసి రాబోతుందో సార్ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 2026 8 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్ గా ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి రిజల్ట్స్ వీటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీరు పుట్టుంటే మీరంతా కూడా 8 నెంబర్ సిరీస్లోకి వస్తారు. కానీ ప్రజెంట్ ఇయర్ 2026 అనేది సన్ రిలేటెడ్ నంబర్. 2026 అంటే 1 వస్తుంది. సాటర్న్ మీ బర్త్ నంబర్ అంటే 8. శని ప్రస్తుతం ఇయర్ 1 అంటే శని అండ్ సూర్యుడు యాంటీ నంబర్స్ అండి. 1 and 8 యాంటీ నంబర్స్. కాబట్టి 2026లో 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళకి కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. అయినా మీరు భయపడకండి, దానికి తగిన రెమెడీస్ కూడా నేను చెప్తాను. అయితే మీరు ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సంవత్సరం అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీగా ఉన్నప్పుడు హెల్త్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెయిన్గా మీరు బిజినెస్లో కనుక ఉంటే మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్లోనే ఉండండి, కానీ కొత్త బిజినెస్లో పెట్టొద్దు, రిస్క్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇయర్ యాంటీగా ఉన్నప్పుడు మనము అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఎవరైనా జాబ్ మార్చాలని అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం మీరు జాబ్ మారొద్దు, ఉన్న జాబ్లోనే ఉండండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే 8వ నంబర్ ఏంటంటే అండి, అసలు యాక్చువల్గా 8వ నంబర్ అంటేనే స్లో నంబర్. లైఫ్లో చాలా స్లోగా ఉంటారు వీళ్ళు, అంటే సెటిల్మెంట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అటువంటప్పుడు హార్డ్ వర్క్ని మీరు నమ్ముకుంటే మీరు సక్సెస్ అవుతారు. 2026లో మీకు కొంత నెగిటివ్ ఇయర్ అయినప్పటికీ కూడాను మీ హార్డ్ వర్క్తో మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే కేవలం మీరు ఎంత శ్రమ చేస్తారో అంత ఫలితం మీకు ఈ సంవత్సరం ఇస్తుంది. యాక్చువల్గా 1 నంబర్ సన్ అంటే తండ్రి అండి. 8 నంబర్ సన్ కుమారుడు, అంటే సూర్యుడు యొక్క కుమారుడే శని. కాబట్టి మీరు అనుకుంటున్నంత వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఒక తండ్రి ఒక బిడ్డని ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటాడు. కాబట్టి 2026 ఇయర్ కూడా మీకు వ్యతిరేకతగా ఉన్నప్పటికీ ఆ ఇయర్ పవర్ ఇంటర్నల్గా మీకు కొంత పాజిటివ్గా ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. మెయిన్గా 8 నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి, మీ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అనేది అంత ఈజీగా రాదండి. హార్డ్ వర్క్తోనే సక్సెస్ అవుతూ ఉంటారు. ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ, లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళకి ఆ జీవితంలోకి వస్తుంది. ఏది ఈజీగా రాదు. 8 నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ ఉండేదే లేట్ సెటిల్మెంట్. కానీ ఆ లేట్ సెటిల్మెంట్లో చెమటోడిస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళు 8 నంబర్ వాళ్ళు కంపల్సరిగా ఇయర్ మొత్తం మీరు రెడ్ కలర్కి దూరంగా ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ని అవాయిడ్ చేయండి. ఈ 8 నంబర్ వాళ్ళకి కలిసి వచ్చే లక్కీ డేట్స్ ఏంటి అంటే 3 నంబర్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. 5 నంబర్ లక్కీ నెంబర్ అండ్ 6 నంబర్ లక్కీ నెంబర్. అంటే 3 నంబర్ రిలేటెడ్ డేట్స్ 3, 12, 21, 30 తేదీలు చాలా బాగా కలిసి వస్తాయి. 5, 14, 23 చాలా ఎక్సలెంట్. 6, 15, 24 ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన డేట్స్ 8వ నంబర్కి 1వ నంబర్ పడదండి. కాబట్టి 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు 2026లో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు 1, 10, 19, 28 తేదీలను అవాయిడ్ చేయండి. వీటితో పాటు 2, 11, 20, 29 తేదీలు అవాయిడ్ చేసి 5వ తేదీలో చేసుకోవచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 5వ తేదీ కానీ, 14వ తేదీ కానీ, 23 వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు 6, 15, 24, 3, 12, 21, 30 వెరీ వెరీ పవర్ఫుల్. లక్కీ డైరెక్షన్ వచ్చేసి వీళ్ళకు మెయిన్గా నార్త్ చాలా ఎక్సలెంట్ అండి. మీరు ఏదైనా ఒక వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు నార్త్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్. కలర్స్ పరంగా చూసుకుంటే
బ్లూ ఆర్ గ్రీన్ వెరీ గుడ్ కలర్స్ అండి. బ్లూ కలర్ కానీ ఆర్ గ్రీన్ కలర్ వెరీ గుడ్. లక్కీ రెమెడీస్ ఏంటి? 8వ తేదీ వాళ్ళ లైఫ్లో చాలా కష్టపడుతూనే ఉంటారు కాబట్టి మీరేం చేయాలి అంటే సాటర్డే రోజు మీకు ఆటో వాళ్ళు కానీ మీరు ఆటోలో జర్నీ చేసేటప్పుడు వాళ్ళ ఎంత మీకు అడిగితే అంత అమౌంట్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీరు బార్గెనింగ్ చేయొద్దు. మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు నౌకర్లో ఉన్నా వాళ్లకు ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేయండి. అదేవిధంగా సాటర్డే రోజు మామూలుగా రోడ్ల మీద పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు కాయిన్స్ డొనేట్ చేయండి. చాలామంది కరెన్సీ ఇస్తూ ఉంటారు, పేపర్ కరెన్సీ. అది కాకుండా 8 రిలేటెడ్ కరెన్సీ మీరు చేస్తే అంటే కాయిన్స్ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రెమెడీస్ చేయండి, చాలా చాలా ఎక్సలెంట్. ఒకవేళ 8వ తేదీ వాళ్ళు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ, ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఈ ఇయర్ పరంగా కొంత బ్యాడ్గానే ఉంది కానీ లేదండి మేము చేసి తీరాలి అనుకుంటే 5వ నంబర్ డేట్లో సెలెక్ట్ చేసుకొని మీ రిలేటెడ్ బిజినెస్ ఏంటి. 8 వాళ్ళకి అగ్రికల్చర్ సూట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ సూట్ అవుతుంది, ఫైనాన్స్ రిలేటెడ్ బిజినెస్ సూట్ అవుతాయి, బ్యాంకింగ్ సెక్టార్ సూట్ అవుతుంది, వీటితో పాటు హెయిర్ బిజినెస్ సూట్ అవుతుంది, కొంతమంది వెంట్రుకల్ బిజినెస్ చేస్తారు అది సూట్ అవుతుంది. అండ్ వీళ్ళకి ఎక్కువగా చెప్పుల బిజినెస్ అండి, చెప్పులు కూడా మనకు బ్లాక్ రిలేటెడ్, ఆయిల్ బిజినెస్ సూట్ అవుతాయి. వాటితో పాటు స్కిన్ అంటే చర్మానికి సంబంధించిన బిజినెస్ ఆ బిజినెస్ని వీళ్ళు చేసుకోవచ్చు. ఐరన్ బిజినెస్, స్టీల్ బిజినెస్, ఇలా ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు అండి వీళ్ళు. మీ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ 5వ నంబర్లో కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కానీ ఎంత కష్టపడితేనే అంత ఫలితం వస్తుంది. 8వ నంబర్లో పుట్టామని మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. 8లో పుట్టిన వాళ్ళు చాలామంది టాప్లో ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, టాప్ యాక్టర్లు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 8 డేట్ ఆఫ్ బర్తే, రేవంత్ రెడ్డి గారు 8 డేట్ ఆఫ్ బర్తే, కేసీఆర్ గారు 8 డేట్ ఆఫ్ బర్తే, వైఎస్ఆర్ గారు 8 డేట్ ఆఫ్ బర్తే, మన్మోహన్ సింగ్ 8 డేట్ ఆఫ్ బర్తే, ఇలా చాలామంది 8లో పుట్టిన వాళ్ళు టాప్లో ఉన్నారు. కానీ మీరు కూడా ఆ పొజిషన్కి రావాలి అంటే హార్డ్ వర్క్ చేయండి, 41 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి, 100% టాప్లోకి వెళ్తారు. సార్ కష్టపడుతున్నా కూడా జీవితంలో నాకు అంత ఫలితం రావట్లేదు అనుకుంటే వాట్స్ గోయింగ్ ఆన్, మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? 8వ నంబర్ వాళ్ళు మీరు చూడండి, మీరు బాగా కష్టపడుతున్నా మీ లైఫ్లో ఇంకా సక్సెస్ రావడం లేదంటే మీ పేరు యాంటీ వైబ్రేషన్లో ఉంటుంది. 8వ నంబర్ వాళ్ళ పేరు సడన్గా కనుక 1 నంబర్లో ఉంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే 8కి 1వ నంబర్ పడదు. అదేవిధంగా మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వాడి చూడండి, మీ లైఫ్లో సక్సెస్ చూస్తారు. ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే మీ లెఫ్ట్ హ్యాండ్ బ్రొటన వేలు కింద బ్లూ కలర్ పెన్తో 51వ నంబర్ రాసుకోండి, సంపద సమృద్ధిని ఇస్తుందండి. వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ. ఓవరాల్ 2026 8 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.